Great to see all of us singing together. అందరూ కలిసి దేవుణ్ణి స్తుతించడము పాడడము చాలా గొప్ప సంగతి. I really am so happy tonight than yesterday. మరి నిన్నటి దినానికంటే ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. And mainly because all of you are cooperating in worship and you stand and you're singing together. ఎందుకంటే మరి అందరూ కూడా ఆరాధనలో ఏకీభవిస్తున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకుని చక్కగా పాటల్లో ఏకీభవించి పాడుతున్నారు. As pastor reminded us, it is our 20th anniversary. మరి ఇందాక పాస్టర్ గారు జ్ఞాపకం చేసినట్లుగా ఇది 20వ వార్షికోత్సవము. Good to know the testimony from the Tamil Nadu. మరి తమిళనాడు నుండి వచ్చినటువంటి దైవ సేవకుల యొక్క సాక్ష్యం వినడం చాలా సంతోషం. I was so encouraged when I visited them just recently. మరి ఈ మధ్య కాల సమయంలో వారిని నేను దర్శించినప్పుడు నేను చాలా ఆనందించాను. I was so encouraged by seeing their enthusiasm and their desire and the passion for the Lord. మరి దేవుని కొరకు వారు కలిగి ఉన్నటువంటి ఆసక్తిని తృష్ణను చూసి నేను చాలా సంతోషించాను. In the places I was in, very few people on my last visit this time. It was so encouraging to see the churches are flourishing. మరి వారి యొక్క సంఘాలు గతించిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఎక్కువగా అభివృద్ధి పొందడాన్ని చూసి చాలా ఆనందిస్తున్నాను. I appreciate all the pastors and the brothers from Tamil Nadu for their hard work for the kingdom of God. దేవుని రాజ్యం కొరకు కష్టపడి పనిచేస్తూ సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి తమిళనాడు నుండి వచ్చిన సేవకులందరినీ నేను అభినందిస్తున్నాను. Recently God gave me a message on a subject called double for your trouble. మరి ఈ యొక్క సమయంలో దేవుడు నాకు మధ్యకాల సమయంలో ఒక వచనాన్ని ఇచ్చాడు, ఒక అంశాన్ని ఇచ్చాడు. అదేమిటంటే నీ యొక్క సమస్యను రెండింతలుగా, డబుల్ ఫర్ యువర్ ట్రబుల్, మరి నీ యొక్క సమస్య కొరకు నీవు రెండింతలు అవ్వాలి. See that all of us go through the troubles of life. మన యొక్క జీవితంలో అందరూ కూడా సమస్యల గుండా వెళ్తూ ఉంటాం. Pastors and the families as well as the believers. పాస్టర్ గారు, కుటుంబాలు, విశ్వాసులు ప్రతి ఒక్కరు టైం టు టైం ట్రబుల్స్ అండ్ ట్రయల్స్ కమ్ ఆన్ అవర్ వే. కాబట్టి సమయానుకూలంగా సమస్యలు అనేవి మన యొక్క జీవితాల్లోనికి వస్తూ ఉంటాయి. Many times we don't realize why it is and how. కాబట్టి ఇది ఎలాగూ ఏమిటి అనే విషయాన్ని చాలాసార్లు మనం గుర్తించలేము. Sometimes we want to come out of it, but God will let us go through it for a while. బయటికి రావాలని చూస్తూ ఉంటాం కానీ దేవుడు దానిని మరి ఆలస్యం చేస్తూ ఉంటాడు. If it is a trouble or the trial or the pain and suffering that God allowed it to go through, మరి ఒకవేళ అది దేవుని చిత్తమైనట్టయితే దేవుడు ఆ సమస్య గుండా మనల్ని వెళ్ళనిస్తాడు. I'm sure that you will be blessed. అప్పుడు ఖచ్చితంగా నీవు దీవించబడతావు. The Bible says in the book of Job chapter 41 and 42 verse 10. యోబు గ్రంథంలో మనం ఒకసారి చూసినట్టయితే 14వ అధ్యాయంలో All of us know the story of Job. యోబు యొక్క పరిస్థితి చరిత్ర మనందరికీ తెలుసు. He was a man who went through the untold suffering in his life. ఆయన మనం చూసినట్టయితే భరించలేని బాధలను వేదనలను అనుభవించిన వ్యక్తిని. We know that he lost everything. ఆయన సమస్తాన్ని కూడా పోగొట్టుకున్నాడు. He was being accused by his own friends. సొంత స్నేహితుల చేత ఆయన తృణీకరించబడ్డాడు. Even his own wife. సొంత భార్య కూడా వచ్చి దేవుణ్ణి వదిలేయమన్నది. He lost his son, his wealth. కాబట్టి తన యొక్క సమస్తము పోయింది, ఆస్తి పోయింది, అంతస్తు బిడ్డలు పోయారు. He is left alone to suffer his pain and suffering. కాబట్టి తన యొక్క రోగముతో తన బాధతో ఒంటరిగా నిలబడుతున్నాడు. It was a very hopeless situation he was in. ఆయన చాలా నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడు. But the Bible says, కానీ బైబిల్ గ్రంథం చెబుతుంది at the end, చివరిలో, because he was faithful, ఆఖరి వరకు ఆయన నమ్మకముగా ఉన్నాడు కాబట్టి, consistent in his commitment, ఆయన యొక్క సమర్పణ విషయములో ఏ విధముగా తొనకకుండా ఉన్నాడు కాబట్టి, because he was a man who committed unto the Lord, ఎందుకంటే అతడు దేవునికి సమర్పించుకున్న వ్యక్తి, because he was a man of obedience of the Lord. అంతేకాకుండా అతడు దేవునికి విధేయత చూపించే వ్యక్తి. The Bible says, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, at the end he was blessed again. చివరిలో అతడు ఎంతగానో దీవించబడ్డాడు. But when God blessed him, కానీ దేవుడు దీవించాడు. he did not give him exactly what he had before. ఇంతకు ముందు ఏమైతే పోయాయో దానిని మాత్రమే దేవుడు ఇవ్వలేదు. The Bible says he was blessed with it twice. బైబిల్ గ్రంథం చెప్తుంది రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు. Praise the Lord. హల్లెలూయా. Maybe some of you have come tonight రాత్రి మీరు కూడా వచ్చి ఉండవచ్చు with some kind of troubles. ఏదో రకమైన శోధనతో సమస్యతో వచ్చి Maybe ఉండవచ్చు. the trials and trouble led you to be in the confusion. లేకపోతే మీ యొక్క శోధన సమస్య బాధలన్నీ కూడా మిమ్మల్ని అయోమయ స్థితిలోనికి నడిపించవచ్చు. Maybe you are so much of suffering for you mentally and physically and emotionally today. మరి మీరు ఎంతగానో శారీరకంగాను మానసికంగాను ఎంతో వేదన
పడుతూ మదన పడుతూ ఉండవచ్చు. Maybe your circumstances say that you will not come out of that suffering. మీ యొక్క పరిస్థితి మీకు చెప్పవచ్చు నీవు ఇందులో నుండి బయటికి ఏ మాత్రము రాలేవు అని. But let me tell you tonight, ఈ రాత్రి మీతో చెబుతున్నాను, if you are in the will of the Lord, దేవుని చిత్తములో గనుక మీరు ఉన్నట్టయితే, you are submissive unto the Lord, దేవునికి నీవు విధేయుడిగా ఉన్నట్టయితే, if you are consistent with your walk with the Lord, నీవు దేవునితో సరైన నడక నడిచినట్టయితే, if you are faithful unto the command of God, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి విశ్వాస పాత్రుగా ఉంటే, if you are obedient to the teachings of the Lord, దేవుని యొక్క వాక్యాలకు విధేయుడిగా నీవు ఉన్నట్టయితే, and if you trust and believe in the Lord, దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచి విశ్వసించినట్టయితే, your blessing is waiting for you tonight. నీ యొక్క ఆశీర్వాదము రెడీగా సిద్ధంగా ఉంది You రాత్రి. will not go back to home just the way that you came. నీవు ఇక్కడికి వచ్చిన రీతిగానే ఇంటికి తిరిగి వెళ్ళవు. Believe for double for your trouble. కాబట్టి నీ యొక్క సమస్యలో నుండి రెండింతలుగా దీవించబడతావని నమ్ము. Hallelujah. హల్లెలూయా. How many of you believe that God is going to bless you tonight? దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని దీవించబోతున్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? How many of you want a double? ఎంతమందికి నిజంగా రెండింతల ఆశీర్వాదం కావాలి? Can you look at the person beside you? పక్కనున్న వ్యక్తిని ఒకసారి Maybe give చూడండి. your hands tonight. వారికి సెకండ్ ఇవ్వండి. Tell that person, ఆ వ్యక్తితో చెప్పండి, you are going to receive ఇగో మీరు ఈ ధనాన్ని పొందుకోబోతున్నారు. double for your trouble. మరి మీ యొక్క సమస్యకు రెండింతల ఆశీర్వాదాలు You are పొందుకోబోతున్నారు. going to receive నీవు పొందుకోబోతున్నావు double for your trouble. నీ యొక్క సమస్యకు రెండింతల ఆశీర్వాదాలు. Because of a God ఎందుకంటే మన దేవుడు is a God of promise. మరి వాగ్దానం చేసే దేవుడు. And He is not only a God of promise, ఆయన వాగ్దానం చేసే దేవుడు మాత్రమే He కాదు, will bring it into pass ఆయన అదంతా గతించిపోయేలాగా చేసి in His time. ఆయన సమయం వచ్చినప్పుడు, Tonight is a time for your life. అది ఈ రాత్రే మీకు సరి అయిన సమయముగా ఎంచుకోండి. God is going to visit you. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. God is going to speak to you. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. God is going to touch you. దేవుడు మిమ్మల్ని God is తాకబోతున్నాడు. going to bless you tonight. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. Let's all stand up together. దయచేసి అందరూ లేచి నిలబడతారు. Just 1 minute. ఒక్క నిమిషం, Just 1 minute. ఒక్క నిమిషము Trust in the Lord. దేవుని యందు నమ్మిక ఉంచండి. Close your eyes. ఒకసారి కళ్ళు మూసుకోనండి. Lift both your hands మీ యొక్క చేతుల పైకెత్తి towards the kingdom, దేవుని రాజ్యం వైపు, towards your Lord. నీ యొక్క ప్రభు వైపు. Everyone. ప్రతి ఒక్కరూ Don't look around. చుట్టుపక్కల తిరగవద్దు. Forget all about yourself. మీరు అందరూ మర్చిపోండి ప్రతి విషయాన్ని. Just look unto Jesus tonight. ఈ రాత్రి యేసు వైపు మాత్రమే చూడండి. Cry unto Him. ఆయన వైపుకు చూసి మొరపెట్టండి. మొరపెట్టండి. Because of the word of God says, దేవుని యొక్క వాక్యము చెబుతున్న you ప్రకారము, cry unto me, మీరు నాకు మొరపెట్టండి, I will give you answers. నేను నీకు ఉత్తరం ఇస్తాను. I will show you the thing that you had never even dreamt ఇంతకు about. ముందు అన్నాడు, చూడని విషయాలు నేను నీకు చూపిస్తాను, And I will give you hope. నీకు ఒక నిరీక్షణ And ఇస్తాను, I will give you a future. నీ యొక్క భవిష్యత్తును If ఆశీర్వదిస్తాను. you believe in Jesus' name, యేసు నామమునందు నీవు if విశ్వసిస్తే, you believe in the promises of God, దేవుని యొక్క లేఖనాలందు వాగ్దానాలందు నమ్మిక let's ఉంచితే, all lift up our hands and pray unto the Lord. అందరూ Hallelujah. కూడా చేతులెత్తి దేవుని ఘనపరచుదాము, Say praise the Lord. దేవుని స్తుతించుదాము, Say hallelujah. హల్లెలూయా అని చెబుదాము, Say glory to the Lord. దేవుని నామానికి మహిమ చెల్లించుదాము. Hallelujah. హల్లెలూయా. Everyone, please say hallelujah. ప్రతి ఒక్కరు Hallelujah. హల్లెలూయా. I want to hear your voice మీ tonight. స్వరం వినాలనుకుంటున్నానండి. Lift your voice. స్వరం లేపండి. Lift your voice. అందరూ స్వరాలు Say తెరచండి. praise the Lord. దేవునికి స్తోత్రం చెల్లించండి. Hallelujah. హల్లెలూయా. Say hallelujah. హల్లెలూయా. Everybody lift your hands ప్రతి ఒక్కరు చేతులు and పైకెత్తి swing your hands. Praise the Lord. ఒకసారి చేతులు ఊపండి. Hallelujah. హల్లెలూయా. చేతులు ఊపుకొని చెప్పండి. చేతులు ఊపి చెప్పండి. Hallelujah. హల్లెలూయా. యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా. 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 నాకు నీ తాకడి కావాలని ప్రార్థన చేయండి. నీ తాకిడి నాకు కావాలి ప్రభు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Lord is going to bless you tonight. ఈ రాత్రి దేవుడు నిన్ను As the man దీవించబోతున్నాడు. of God is going to share the word of God. దైవజనులు వాక్యం I అందించబోతుండగా want all of you to lift your hands and pray. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి, Mighty God, ప్రేమగల దేవా, శక్తిగల దేవా, Heavenly Father, పరలోకమందున మా తండ్రి, visit me today. ఈ రాత్రి నన్ను దర్శించు, Touch my life. నా యొక్క జీవితాన్ని తాకు, Transform my life. నా జీవితాన్ని మార్పు చెయ్యి, Listen my cries. నా యొక్క మొరను విను. Help me, Jesus. యేసు నాకు సహాయం చెయ్యి. Make me the person of what you want me to become. నీవు కోరుకున్న రీతిగా ఉండే వ్యక్తిగా నన్ను మార్చు. Bless my family. నా యొక్క కుటుంబాన్ని మార్చు, Bless my church. నా కుటుంబాన్ని దీవించు, సంఘాన్ని Bless my దీవించు, neighbors. నా యొక్క ఇరుగు పొరుగు వారిని దీవించు, Bless Vijayanagaram. విజయనగరాన్ని దీవించు, Bless our nations. మా యొక్క జాతిని దీవించు. Hallelujah. హల్లెలూయా. I want you to pray from your heart tonight. ఈ రాత్రి ఆ రీతిగా ప్రార్థన చేస్తుండే Tell Jesus, యేసుతో,
your burdens, నీ యొక్క బాధలు ప్రభుతో your చెప్పుకోండి. pains, నీ యొక్క బాధలు, నీ your కష్టాలు, sufferings. నీ యొక్క బాధలన్నీ Because the Bible says యేసయ్యతో చెప్పండి. there is a double for your trouble. బైబిల్ గ్రంథం చెప్తుంది నీ యొక్క బాధలన్నిటికి రెండింతల ఆశీర్వాదాలు ఇస్తాడు. Do you believe? నమ్ముతున్నారా? Say amen. Do you believe? నమ్ముతూ ఉన్నారా? Do you believe? నమ్ముతున్నారండి? There's a double for your trouble. నీ యొక్క సమస్య పోయి రెండింతల God ఆశీర్వాదం. is going to touch you tonight. ఈ రాత్రి దేవుడు నిన్ను తాకాలా? Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Say to the person beside you. మీ పక్కన వ్యక్తితో చెప్పండి. చెప్పండి, ధైర్యంగా చెప్పండి, చెప్పండి. భాషలో చెప్పండి. అందరూ చెప్పండి పక్క వారితో. చెప్పాలా? God is going to bless you tonight. దేవుడు నిన్ను దీవించబోతున్నాడని God చెప్పండి. is going to speak to you tonight. దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడబోతున్నాడని చెప్పండి. చెప్పండి. చెప్పండి పక్క తిరిగి. పక్కన ఉన్న వాళ్ళకి దగ్గరికి చెప్పండి. పక్క తిరిగి చెప్పండి. అడుగుతున్నవారితో పర్య. దేవుడు నిన్ను దీవించబోతున్నాడని ఒకరితో ఒకరు చెప్పండి. God is going to bless you. దేవుడు God is going to దీవించబోతున్నాడు. speak to you. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. Put our hands together. అందరూ చప్పట్లు కొట్టి బెగిరంగా కొట్టండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా. Hallelujah. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Please be seated. Tonight my privilege is to invite again Pastor Shalom Sharma. మరి ఈ రాత్రి కాల సమయంలో పాస్టర్ సాలిన్ శర్మ గారిని Yesterday God ఆహ్వానిస్తున్నాను. spoke to us through the storm. మరి నిన్నటి దినాన్ని తుఫానులు అనే అంశం మీద మాట్లాడారు. Through the storm. ఎందుకంటే ఈ తుఫానుల ద్వారా Not alone, ఒంటరిగా కాదు, but God with us in the storm. ఈ తుఫాను సమయంలో దేవుడు మనతో ఉన్నాడని విన్నాం. Hallelujah. హల్లెలూయా. Same God is with us tonight. అదే దేవుడి రాత్రి మన మధ్య ఉన్నాడు. How many of you believe God is with us tonight? ఈ రాత్రి దేవుడు మన మధ్య ఉన్నాడని ఎంతమంది How many of నమ్ముతున్నారు? you believe God the Emmanuel is with us tonight? ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉన్న దేవుడు ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Pastor, we are so glad that you are here tonight. అయ్యా సేవకులారా, మీరు ఈ రాత్రి మా మధ్య ఉండడం We చాలా సంతోషం. appreciate the word that God has been using you here in our community. మరి మా యొక్క ప్రాంతంలో మీ యొక్క పరిచర్య, మీ వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని ఎంతో You దీవిస్తున్నారు. have been seeing him preaching and teaching in the pastor's leadership seminar. మరి పాస్టర్ గారి సదస్సులో వారు చక్కగా మాట్లాడుతున్నారు. మీలో చాలా మంది చూడలేదు. It has always been a blessing to Mercy Mission. మరి ఇది నిజముగా మెర్సీ మిషన్ కి గొప్ప ఆశీర్వాదం. I also want to put our hands together for Reverend Pradeep Guna. అలాగనే మరి మన పక్కన ఉన్నటువంటి దైవ సేవకులు ప్రదీప్ గుణ గారిని బట్టి కూడా చెప్పండి. Quiet but very deep. ఆయన మరి చాలా నెమ్మదిగా ఉంటారు కానీ చాలా లోతైన అనుభవం కలిగిన He's వారు. a great man of God. ఆయన గొప్ప దైవజనులు. I'm sure that he will have a time tomorrow, bit time to preach. మరి రేపటి దినాన్ని కొద్ది సమయం వారు తీసుకుంటారు. Tonight again I want to invite Pastor, Reverend, my friend, my brother. I don't know what to call. Shalom Sharma, put your hands together. చప్పట్లు కొడదాము ఈ రాత్రి. మా యొక్క స్నేహితులు, మా యొక్క సహోదరులు, దైవ సేవకులు సాలిల్ శర్మ గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసింది మనం చేస్తున్నాము. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. It's my honor and privilege to be with you once again tonight. మరొకసారి మీ మధ్య ఉండడాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. I would like to say a big thank you to the man of God, Reverend Dr. Charlie Tom. మరి మన మధ్య ఉన్నటువంటి గొప్ప దైవజనులు రెవరెండ్ డాక్టర్ చార్లీ టోమ్ గారిని బట్టి మరి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. For the opportunity to be here with you all. మీ అందరితో పాటు ఉండగలిగే మరి ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు I would like to say it's a pleasure for me to be meeting all the pastors as well. మరి దైవ సేవకులందరినీ కలుసుకోవడము గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. And I hope tonight as we open our hearts and our minds to God to receive what he has for us tonight. ఈ రాత్రి దేవుడు మన కొరకు ఏమైతే సిద్ధం చేసి ఉన్నాడో దానిని స్వీకరించడానికి మనమందరము కూడా త్వరపడి ఉందాము. Tonight I believe with all my heart that God is calling every one of us. ఈ రాత్రి కాల సమయంలో నేను నమ్ముతున్నాను దేవుడు మనలందరిని కూడా పిలుస్తున్నాడు. He's giving us opportunities to come into the place and position where he wants to use every one of us. దేవుడు మనలందరినీ కూడా కలిసికట్టుగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు తీసుకుంటూ ఆయన ఉండమన్న రీతిగా ఉండాలని కోరుకుంటున్నాడు. I believe with all my heart that if you are alive and if you are here tonight, ఈ రాత్రికాల సమయంలో నేను నమ్ముతున్నాను మీరు సజీవులుగా ఉండి మరి ఉజ్జీవంగా ఇక్కడ రాత్రి కూర్చుని ఉన్నట్టయితే you're not here by accident. మీరు ఇక్కడ ఏదో ఆకస్మికంగా రాలేదు. But God has purposefully brought you here because he wants to use you for the
for the coming works ahead of you. ప్రియులారా, మరి మిమ్మల్ని దేవుడే ఇక్కడికి రప్పించాడు. మీ ముందు జరగబోయే కార్యాల కొరకు, ఆశీర్వాదాల కొరకు సిద్ధపరిచి మిమ్మల్ని రాత్రి ఇక్కడికి తోడుకుని వచ్చాడు. God is always looking for that man, that woman who would step out in faith, believing God for miracles. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదాల కొరకు, అద్భుతాల కొరకు ఎవరైతే ఒక అడుగు ముందుకు వేసి వస్తారో అటువంటి స్త్రీ పురుషుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. The Bible tells us in Isaiah chapter 6, God was looking for that man. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు కొందరు మనుషుల కొరకు చూస్తున్నాడట. Bible tells us that he couldn't find anyone. కానీ ఎవరిని కనుగొనలేకపోయాడు. He said, whom shall I send? Who will go for me? అప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఎవరిని పంపుదును, నా కొరకు ఎవరు వెళ్ళుదురు. He looked around, there was no one there. చుట్టుపక్క చూశాడు, ఎవరు కూడా ఆధిక్యతలో ఉన్నవారు లేరు. And then finally Isaiah said, here am I, Lord, send me. అప్పుడు ఐజాయా అంటున్నాడు చివరిగా, ప్రభువా ఇగో నేను ఉన్నాను, నన్ను పంపించుము అన్నాడు. Would you be like Isaiah tonight to say, God, here am I? ఈ రాత్రికాల సమయంలో యెషయా వలె, అయ్యా నేను ఉన్నాను, నన్ను పంపించు అనగలరా? Give me that opportunity, God, to serve you. దేవా నీ సేవ చేసే భాగ్యాన్ని, అవకాశాన్ని నాకు దయచేయని మీరు అనగలరా? So tonight we're going to look at supernatural opportunities. కాబట్టి ఈ రాత్రి అద్భుతమైనటువంటి మహాద్భుతమైన అవకాశము దేవుడిచ్చిన దాని గురించి I believe with all my heart that God is calling every one of us to that place where he is going to open doors for us. మనందరి కొరకు తెరచిన ద్వారాలు ఆయన ఉంచి మనలందరినీ కూడా అందులోనికి పిలుస్తున్నాడని నమ్ముతున్నాను. All he desires is someone who's willing. కానీ ఆయన కావాల్సిందల్లా, ఆయన ఆశించేదల్లా ఎవరంటే ఇష్టపడి ముందుకు వచ్చేవారు. God's sovereignty and man's availability. దేవుని యొక్క సర్వోన్నతమైనటువంటి పరిస్థితి నుండి ఎవరైతే మానవుడు ఆయనకు దగ్గరగా రావాలనుకుంటారో అటువంటి వారికి ఒక సంధి. If you are available tonight, say, God, here am I. ఈ రాత్రికాల సమయంలో అటువంటి వారు మీరైతే చెప్పండి ప్రభుతో, దేవా నేను ఉన్నాను. We're going to look at the book of Esther chapter 4 tonight. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయాన్ని, Reading from verse 16 and 17. 4వ అధ్యాయము 16, 17 వచనాలు మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం నుండి 4వ అధ్యాయము 16, 17. నీవు పోయి శోషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించదను. అటువల్లనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. The book of Esther opens with the king looking for a new queen. మరి ఎస్తేరు గ్రంథముల ప్రారంభమున మనం చూసినట్టయితే ఒక రాజు ఒక కొత్త రాణి కోసం ఎదురు చూస్తున్నట్టుగా చూస్తాం. Let's say history says that the first queen Vashti was from India. మరి నాకు తెలుసు, మరి తన యొక్క మొదటి భార్య రాణి వస్తి అనే ఆమె మరి భారతదేశం నుండి వచ్చినది. The Bible tells us that there was a lot of party going on in the palace. మరి బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రకారంగా మరి ఒక రాజనగరిలో పెద్ద విందు జరుగుతుంది, పార్టీ జరుగుతుందట. The king called all his governors in all over the world and he was celebrating. రాజుగారైతే రాజనగరిలో ఉండే అధికారులను, పరిపాలకులను, పెద్దలు అందరిని కూడా సమకూర్చి విందునిస్తున్నాడు. And he called Queen Vashti to come and dance. కాబట్టి ఇటువంటి వారందరూ సమకూడిన తర్వాత తన భార్య రాణి అయినటువంటి వస్తిని వచ్చి నాట్యం ఆడమన్నాడు. The queen refused to come and dance before all the men. ఎందుకంటే వీళ్ళందరి మధ్యలో నాట్యము చేయాలంటే సిగ్గుపడి నేను చెయ్యను అని వ్యతిరేకించింది రాజుతో. The king was very angry and he said, I will remove Queen Vashti. కాబట్టి రాజుగారి మాట వినలేదు కాబట్టి వస్తి అయిన రాణితో అంటున్నాడు, నీవు రాణిగా ఉండడానికి అర్హత లేదు, నేను తీసేస్తానన్నాడు. That she will no longer be the queen. కాబట్టి అప్పటి నుండి ఆమె ఇక రాణిగా ఉండలేకపోయింది. And that opened the king to look for a new queen. ఆ తర్వాత కొత్త రాణి కోసము ఎదురు చూడడం మొదలు పెట్టాడు. Sometimes things happen in our life we don't understand. కొన్నిసార్లు పరిస్థితులు ఇలా జరుగుతున్నప్పుడు మనకు అర్థం అవ్వవు. Things happen in our life that does not make sense. మరి కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకి ఏ విధమైన ఆలోచనలు రావు, అర్థం అవ్వదు. Sometimes we lose our job. కొన్నిసార్లు మన యొక్క ఉద్యోగాలు పోగొట్టుకుంటాం. Sometimes a family member dies. కొన్నిసార్లు మన యొక్క కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోతారు. Sometimes we are faced with an accident. కొన్నిసార్లు మనము యాక్సిడెంట్లకు గురవుతూ ఉంటాం.
And sometimes we don't understand what is happening in our life. కొన్నిసార్లు అసలు మన జీవితంలో ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. But I want to tell you tonight, అయితే ఈ రాత్రి మీకు తెలియజేస్తున్నాను, that the Bible says that all things work together for good to them that love the Lord. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తున్న ప్రకారముగా సమస్తము కూడా మన మంచి కొరకే, మేలు కొరకే సమకూడి జరుగుతున్నాయి అంటుంది. For a Christian, for a believer, we need to believe that. కాబట్టి క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఆ మాటను మనము విశ్వసించాలి. That there are times things happen in our life we do not understand. కొన్నిసార్లు ఏదైనా జరిగితే మనకు అర్థం అవ్వదు. Things that go wrong in our life we do not understand. ఏమైతే మన జీవితంలో సంభవిస్తున్నాయో వాటిని సరిగా అర్థం చేసుకోలేము. But the Bible says that God uses everything in our life to bring the good in our life. కానీ బైబిల్ గ్రంథం సెలవిచ్చిన ప్రకారంగా ఈ సమస్తము కూడా ఎందుకు జరిగిస్తున్నాడంటే మన మంచి కొరకు, మన మేలు కొరకట. The king wanted to choose a new queen. కాబట్టి ఇప్పుడు రాజు ఒక కొత్త రాణిని ఎన్నుకోబోతున్నాడు. And out of the 120 provinces he looks for a queen. తనకున్నటువంటి 120 ఆస్థానాలలో, సంస్థానాలలో వెతకమని పంపించాడు రాణి కొరకు. And finally the king chooses an orphan girl by the name of Esther. చివరిగా ఎస్తేరు అనే ఒక సామాన్య స్త్రీని రాజుకి రాణిగా ఉండడానికి ఎంచబడ్డది. Many times God takes a disadvantage in community and uses it for his glory. చాలా సార్లు మనం గ్రహించినట్టయితే దేవుడు అసాధారణమైన వారిని, విలువలేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. When we write people off, God takes them and uses them. మరి ఎవరైతే పనికిరారనుకుంటామో అటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. Our God has a unique way of using trash out. He takes treasure out of trash. ప్రియులారా, మరి ఎందుకు పనికిరాని వారిని ఆయన ఎంచుకుని వారి యందు ఆయన ఆనందించగలడు, వారిని ఉపయోగించుకోగలడు. Esther is an orphan girl and she has no parents. ఎస్తేరు కూడా చూసినట్టయితే ఆమె ఒక అనాథి, సొంత తల్లిదండ్రులు లేరు. She is running around barefoot on the mountains. ఆమె మరి ఆ కొండల మీద, గట్టుల మీద కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా తిరుగుతూ ఉండేది. She was not raised in a good neighborhood. ఆమె మంచి వీధుల్లో ఆమె ఎదగలేదు. Her parents had died and her uncle raised her up. ఎందుకంటే మరి ఆమె తల్లిదండ్రులు చనిపోయారు కాబట్టి ఆమెను ప్రోత్సహించువారు, పోషించువారు సరైన వారు దొరకలేదు. But I want you to know there was something about her uncle Mordecai. అయితే తన యొక్క మరి అంకుల్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మొర్దెకై. Her uncle was raising her up for greatness. మరి అతడు మొర్దెకై అనేవాడు ఆమెను చక్కగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. Uncle Mordecai told her that God's hand is over your life. అయితే మొర్దెకై ఏమని అన్నాడంటే, ఇదిగో నేను రాజుగారికి భార్యగా నిన్ను సిద్ధపరుస్తాను. That you are special. కాబట్టి నీవు ఒక ప్రత్యేకమైన దానివి. No parents, no clothes, no flip chapel, but you are special. అయినాను నీ దగ్గర ఏమీ లేవు, తల్లిదండ్రులు లేరు, చెప్పులు లేవు, సరైన వస్త్రాలు లేవు, శుభ్రం లేదు, అయినా నీవు ప్రత్యేకమైన దానివి అన్నాడు. Torn clothes, but you are special. నీవు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నావు, అయినా నీవు ప్రశస్తమైన దానివి. No mother, no father, but you are special. తల్లి తండ్రి లేరు, అయినా నీవు ఒక ప్రత్యేకమైన దానివి అన్నాడు. Esther was a normal girl. ఎస్తేరు సామాన్యమైనటువంటి కన్యక. She was always dreaming just like any other girl in that time to marry a normal Jewish boy. ఆమె కూడా మరి ఒక వివాహ సమయం వచ్చినప్పుడు అందరి వలె ఆమె కూడా ఒక యూదునెవరినో వివాహం చేసుకోవాలని సిద్ధపడుతున్నటువంటి కన్యక. And many times we as Christians, as believers, we settle for less. మరి మనం కూడా చాలా సార్లు క్రైస్తవులుగా ఏదో ఒక రకంగా స్థిరపడితే చాలు అని అనుకుంటాం. Many times we allow our circumstances to put this thing in our mind that we are not good for anything. చాలా సార్లు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనకి ఏమని తెలియజేస్తాయంటే మనం ఎందుకు పనికిరామో, మన స్థితి ఇంతే అన్నట్టుగా నేర్పిస్తాయి. We look at our environment and we limit God. మన చుట్టుపక్క వాతావరణం చూచి దానికి సర్దుకొని పోయి బ్రతుకుతూ ఉంటాం. We look at our family background and we say, oh, it's not a good family background. మన యొక్క కుటుంబ పరిస్థితి బ్యాక్గ్రౌండ్ చూచి మరి అంత పెద్ద ఉన్నతమైన కుటుంబం కాదు అనుకుని దీనులుగా జీవించాలని చూస్తాం. But tonight I want you to know that the Bible tells us that greater is he that is in me than he that is in the world. అయితే ఈ రాత్రికాల సమయంలో ఒక విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఈ లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. I want you to know tonight that the Bible says that I can do all things through Christ who strengthens me. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను అని.
God is looking for someone who believes for greatness. అయితే ఎవరైతే గొప్ప వాటి కొరకు ఆశిస్తారో వారిని దేవుడు ఎంచుకుంటాడు. God is looking for someone who is going to believe God to give them supernatural opportunities. దేవుడు వారికి అద్భుతమైన అవకాశాలు ఇస్తాడని ఎవరైతే అనుకుంటారో అటువంటి వారిని ఆయన ఎంచుకుంటాడు, పిలుస్తాడు. Hallelujah. హల్లెలూయా. I want you to turn to your neighbor and say, believe God for supernatural opportunity. ఈ పక్క వారికి తిరిగి దేవుడిచ్చే అద్భుత అవకాశాల యందు విశ్వాసం ఉంచండి అని చెప్పుకోండి. పక్క తిరిగి I want you to believe that you are not ordinary. మీరు ఈ రాత్రి గమనించండి, మీరు సామాన్యమైన వారు కాదు. You are not normal person. నీవు మామూలు వ్యక్తివి కాదు. That God has called you and separated you. దేవుడే నిన్ను పిలిచాడు, ప్రత్యేకపరిచాడు. He is giving every one of you a supernatural opportunity. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మహా అవకాశాలను దేవుడు ఇస్తూ ఉన్నాడు. Friends, don't settle for less. పిల్లరా, మరి తక్కువలోనే స్థిరపడిపోవాలి, ఉండిపోవాలని అనుకోవద్దు స్నేహితులారా. Many years ago I was flying to another country. కొన్ని సంవత్సరాల క్రితము నేను ఒక దేశం నుండి ఇంకొక దేశానికి I went to the airport but my flight was delayed. విమానం దగ్గరికి వెళ్ళాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు నా యొక్క ఫ్లైట్ ఆలస్యమైంది. But then I got a call from one lady in that town. మరి ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక ఆమె నాకు ఫోన్ చేసి, She said, please come and tell me about this Jesus. అయ్యా, మీకు సమయం ఉంది కాబట్టి మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి ఈ యేసు ప్రభు గురించి చెప్పండి అన్నది. I was very angry because I had some meetings in the other country and everything was delayed. కాబట్టి అవతల నేను మీటింగ్స్కి వెళ్ళాలి, అయితే ఇక్కడ ఫ్లైట్ లేట్ అయ్యింది. చాలా మరి చిరాగ్గా, చాలా భయములో ఉన్నాను. But something inside of me said, no, go to that lady. అయినప్పటికీ నాలో ఉన్నటువంటి అంతరాత్మ చెబుతుంది, వెళ్ళు, ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి వాక్యం అందించు. When I went there, she was a very rich woman. మరి నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ చేసిన ఆవిడ చాలా ధనవంతురాలు. But she was lost in her life. అయితే ఆమె ఎంతో నలిగిపోయి ఉంది హృదయంలో. And I sat with her for 1 hour telling her about Jesus. అప్పుడు నేను కూర్చొని 1 గంట వరకు యేసు ప్రభు గురించి నేను ఆమెకు నేర్పించాను. After so many hours I went back to the airport. కాబట్టి అక్కడ కొన్ని గంటలు గడిపిన తర్వాత తిరిగి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను. I checked in and I went inside the plane. మొత్తానికి లోపలికి వెళ్ళాను, విమానంలో కూర్చున్నాను. When I was going in the back, the air hostess says, sir, your seat is right in the front. మరి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో పనిచేసేటువంటి ఎయిర్ హోస్టెస్ ఏమందంటే, అయ్యా మీ యొక్క సీట్ ఫ్రంట్ లో ఉంది, ముందుకు వెళ్ళండి అంది. In the plane they have first class, business class and economy. విమానంలో మరి ఫస్ట్ క్లాసు, బిజినెస్ క్లాసు, ఎకానమీ అని ఉంటాయి. I always travel in economy. అయితే అతి తక్కువ ఖర్చు ఉండేటువంటి సీట్లో నేను కూర్చుంటాను. I never sat in first class. కాబట్టి ఫస్ట్ క్లాస్ లో కూర్చుని విలాసంగా నేను వెళ్ళను. And all of a sudden she said, no, your seat is in first class. ఆమె వచ్చి ఏమన్నదంటే, అయ్యా మీ సీటు, మీ పేరు ఫ్రంట్ లో ఉందన్నది. I was so shocked. అయితే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. I said, I paid just for economy. అమ్మా, నేను ఎకానమీ టికెట్ తీసుకున్నాను కదా. And then when I was sitting there, I was so thankful to God. మరి వెనక కూర్చున్నప్పుడు ఎంతో ఆనందంగా నేను దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటూ ఉన్నాను. And right next to me was a television celebrity. నా పక్కన చూసినట్టయితే మరి టీవీ మరి సెలబ్రిటీ ఉన్నారు, టీవీలో పనిచేసేవారు. And he thought that I was a very rich businessman. కాబట్టి ఆయన నన్ను చూచి నేను చాలా పెద్ద ధనికుణ్ణి, వ్యాపారవేత్తని అనుకున్నాడు. And I said, I am a servant of the living God. కానీ అతనితో నేను చెప్పాను, నేను సజీవుడైన దేవుని సేవకుడినండి. We started talking about Jesus. కాబట్టి పక్కనే కూర్చుని చక్కగా మాట్లాడుతున్నాం. And he asked me to pray for him. యేసు గురించి చెప్పాను. తర్వాత అతను నన్ను ప్రార్థించమన్నాడు. When I got out of the aeroplane, ఆ విమానం నుండి దిగి వెళ్ళిపోయేటప్పుడు God reminded me that I purposefully delayed your flight. అప్పుడు నాకు అర్థమైంది, ఇతడికి సువార్త చెప్పడం కొరకే దేవుడు ఈ విమానాన్ని ఆలస్యంగా నడిపించాడు. So that you can be a witness to that woman. ఎందుకంటే ఆలస్యంగా రావడం ద్వారా నేను ఒక స్త్రీకి సువార్త చెప్పి దేవునిలోనికి నడిపించాను. And I rewarded you for your faithfulness in listening to my voice. కాబట్టి రాత్రి మీరు వాక్యం వినడానికి వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి కూడా నేను ఎంతగానో గౌరవిస్తున్నాను. At the same time you were a witness to this celebrity. మరి అంతేకాకుండా ఆ రోజు నేను లోపల ఉన్నటువంటి ఇంకొక పెద్ద వ్యక్తికి మరి నేను వాక్యం చెప్పగలిగాను. Friends, we do not understand that things that happen in our life. కాబట్టి ప్రియులారా, మనకు జరుగుతున్నటువంటి సంఘటనలను మనం సరిగా
అవగాహన చేసుకోలేము. While every one of us are planning normal things in our life, మనందరి జీవితాల్లో సామాన్యంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. God is always planning supernatural things in our life. కానీ దేవుడైతే మన పట్ల అధికమైనటువంటి ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. You and I need to be like Mordecai. కాబట్టి నీవు నేను కూడా మొర్దెకై వలె ప్రోత్సహించువారుగా ఉండాలి. We need to tell our children that they are great in the kingdom of God. మన పిల్లలకు మన కుటుంబస్తులకు మనం చెప్పాలి, దేవునిలో మనము గొప్పవారము, నీవు గొప్పగా దీవించబడతామని ప్రోత్సహించాలి. We need to train our children in the word of God. దేవుని యొక్క వాక్యము చేత మన యొక్క బిడ్డలకు తర్ఫీదునివ్వాలి. We need to train and groom our children to listen to God. దేవుని వైపు దేవుని యొక్క స్వరము వినడానికి మన యొక్క పిల్లలకు తర్ఫీదునిచ్చి అటువైపు నడిపించాలి. Every time God lifts someone up to greatness, he always has a mature voice over their life. మరి ఎవరినైతే దేవుడు ఉన్నతముగా లేపుతాడో వారు నిజముగా దేవుని కొరకు ఎదురు చూచిన వారు కాబట్టి ఆ స్థితిలో వారిని ఉంచుతాడు. Esther had Mordecai. ఇప్పుడు ఎస్తేరుకి మొర్దెకై అనే ఒక వ్యక్తి ఉన్నాడు. Elisha had Elijah. మరి ఎలీషా ఉన్నాడు. ఎలీషాకి ఏలియా ఉన్నాడు. Mary had Elizabeth. అలాగనే మేరీకి ఎలిజబెత్ ఉంది. Timothy had Paul. తిమోతి గారికి పౌలు గారు ఉన్నారు. Joshua had Moses. యెహోషువకి మోషే ఉన్నాడు నాయకుడిగా. We should never cut the mature voice in our life. కాబట్టి మన పెద్దలు మన అనుభవంలో ఉన్న వారి యొక్క మాటలను మనం ఎప్పుడూ తృణీకరించకూడదు. Many times it would not sound good. కొన్నిసార్లు వారు చెప్పే మాటలు మనకి మంచిగా అనిపించవు. But God's hand is over their life. కానీ వారి ద్వారా దేవుని యొక్క హస్తము మన మీదకి వస్తుందని గుర్తించాలి. All the girls were beautiful in the city. అయితే ఈ పట్టణంలో ఉన్నటువంటి ఆ కన్యకలందరూ చాలా అందగత్తెలట. In the kingdom all the girls were beautiful. అందరూ కూడా చక్కగా అందమైన వారు, అలంకరించబడ్డారు కూడా. The king did not see the physical beauty. అయితే ఈ రాజు వారి యొక్క బయట బాహ్య అందాన్ని చూడలేదు కానీ God never sees the physical appearance. అదే రీతిగా మన దేవుడు కూడా మన యొక్క బాహ్య రూపమును చూచి ఆనందించేవాడు కాదు. It is the spiritual that qualifies us in the kingdom of God. దేవుని యొక్క రాజ్యములో ఉండే వారిగా ఉండాలంటే అర్హత ఏమిటంటే మన యొక్క అంతరంగము, మన యొక్క ఆత్మీయ స్థితి. You can look ugly in the eyes of God, but you are beautiful in the eyes of God. దేవుని యొక్క దృష్టిలో, మనుషుల యొక్క దృష్టిలో నీవు చండాలంగా కనబడొచ్చేమో కానీ అందహీనుడిగా ఉండొచ్చేమో కానీ దేవుని దృష్టిలో అందముగా కనబడతావు. Look ugly in the eyes of men, మనుషుల దృష్టిలో నీవు చాలా అందహీనుడిగా కనపడవచ్చు. but in the eyes of God you're beautiful. కానీ దేవుని యొక్క దృష్టిలో నీవు అందగత్తెవు, అందగాడివి. If God's favor comes in your life, నీ యొక్క జీవితంలోనికి దేవుని యొక్క కృప వచ్చినట్టయితే, many times we do not understand why is this favor happening in my life. కొన్నిసార్లు మన యొక్క జీవితంలో ఎందుకు ఈ రకమైన దేవుని యొక్క కృప ఉంటుంది అని అర్థం చేసుకోలేము. I want you to know tonight that God controls your boss. రాత్రికాల సమయంలో మీరు అర్థం చేసుకోండి, దేవుడే మిమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకుంటున్నాడు. If his hand and his favor is over your life, ఆయనే మనకు యజమానుడిగా ఉండి ఆయన యొక్క కృప కనికరము మన మీద గనక కురిపించినట్టయితే no one can stop you. ఎవరు కూడా మనల్ని ఆపలేరు. Even the people who hate you will bless you. నిన్ను విసర్జించిన వారు, అసహించుకున్న వారు కూడా నీ దగ్గరికి వచ్చి నిన్ను దీవిస్తారు, మంచిగా మాట్లాడతారు. Esther was a country girl, but God's hand was over her life. ఎస్తేరు చూచినట్టయితే మరి చాలా సామాన్యమైన స్త్రీ వీధుల్లో నడిచి ఉండేది కానీ దేవుడు ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు. The Bible tells us in Esther chapter 2 verse 2 onwards. మరి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 2 నుండి మనం చూసినట్టయితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది that she had to go through the purification process. మరి ఆమె చక్కగా అలంకరించబడడానికి తీసుకుని వెళ్ళబడింది. She had to sit in oil for 6 months. మరి ఆమె 6 నెలల వరకు సిద్ధపడవలసి వచ్చింది. And then she had to sit in perfume for 6 months. అలాగనే ఆమె 6 నెలల వరకు సుగంధ ద్రవ్యాలతో అలంకరించబడి ఉంది. The Bible tells us the oil is a symbol of the Holy Spirit. కాబట్టి నూనెతో మరి సుగంధ ద్రవ్యములతో అలంకరించబడ్డము అది పరిశుద్ధాత్మకు సాదృశ్యము. When we come in the kingdom of God, we need to be filled with the Holy Spirit. మనము దేవుని రాజ్యంలోనికి రావాలంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి. We need to dip ourselves in the Holy Spirit. మనమందరం కూడా పరిశుద్ధాత్మలో నింపబడాలి. The job of the Holy Spirit is to convict you of sin. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క పాపముల నిమిత్తమై మనకు ఒక మార్పు తీసుకురావాలి. The Holy Spirit will lead you, guide you, direct you and teach you. ఆ పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపిస్తాడు, మనల్ని గద్దిస్తాడు, మనకు బోధిస్తాడు. She had to be comfortable with the oil.
కాబట్టి ఆమె సుగంధ ద్రవ్యాలకు అలవాటు పడవలసి వచ్చింది. You and I need to be comfortable with the leading of the Holy Spirit. నీవు నేను కూడా పరిశుద్ధాత్మని యొక్క కాపుదలకు నడుపుదలకు అలవాటు పడవలసిన వారముగా I ఉంటున్నాం. want to say to every woman and every girl that your beauty in the kingdom of God spiritually is more important. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి స్త్రీ పురుషులకు తెలియజేస్తున్నాను, మీ యొక్క ఆత్మీయమైన అందము ఆత్మీయ అలంకరణ దేవుని రాజ్యానికి చాలా ప్రాముఖ్యము. We need to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత మనమందరము నింపబడాలి. Then she dips herself in perfume for 6 months. కాబట్టి ఆమె 6 నెలల వరకు శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములతో ఆమె మరి స్నానము చేయించబడింది. She had to prepare herself to be the queen. కాబట్టి రాణిగా ఉండడం కొరకు ఎంతో సిద్ధపాటు చేసుకొనవలసి వచ్చింది. When we come to God, we need to go through this process of purification. మరి దేవుని యొద్దకు వచ్చినప్పుడు కూడా మనము మన యొక్క పాత జీవితం విషయంలో మనకు శుద్ధీకరణ అవసరము. మనం పరిశుభ్రపరచబడి రావాలి. The Bible tells us in the Old Testament there was the altar of incense in the holy place. మరి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మరి పరిశుద్ధ సింహాసనం దగ్గర కొన్ని రకాలైనటువంటి సుగంధ ద్రవ్యములు ఉన్నాయని. The altar of incense, whenever the priest put the incense on it, it went before God as a sweet smelling aroma. దేవుని మందసము దగ్గర యాజకుడు వచ్చి ఆ సుగంధ ద్రవ్యములను అర్పిస్తూ ఉంటుండగా వాటి యొక్క సువాసన పైకి వెళ్తూ ఉంటుండగా దేవుడు దానిని ఆస్వాదిస్తూ ఉండేవాడు. Incense speaks about worship and praise unto God. కాబట్టి ఆ యొక్క ధూపము ఆ యొక్క సుగంధ ద్రవ్యములు మరి దేవునికి స్తుతి మరి ఒక సాదృశ్యం. When you start worshiping, praising God, supernatural opportunities come your way. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటామో అప్పుడు దానిని ఆయన స్వీకరించి మనకు గొప్ప అవకాశాలను మహా అవకాశాలను దేవుడు ఇస్తాడు. When you start worshiping God, it goes before God as a sweet smelling aroma. కాబట్టి మన యొక్క స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు స్తుతుల మీద ఉన్న ఆ యొక్క వాసనను ఆయన ఆస్వాదించు దేవుడు. The Bible tells us that Esther was faced with a situation where all the Jewish people were going to be killed. మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము యూదులందరూ కూడా మరణానికి అప్పగించవలసిన ఒక సందర్భం వచ్చింది. Her uncle Mordecai comes to her and says, you have to fast, you have to go before the king and plead for our people. కాబట్టి అప్పుడు తన యొక్క మొర్దెకై వచ్చి అంటున్నాడు, అమ్మా ఇప్పుడు నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేయవలసినటువంటి సమయము వచ్చింది అన్నాడు. He says to Esther in verse 14, 14వ వచనంలో ఎస్తేరుతో అంటున్నాడు, if you remain completely silent at this time, relief and deliverance will arise from the Jews from another place. ఎస్తేరు 4:14వ అధ్యాయం. నీవు ఈ సమయమందు ఏమయు మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వస్తుంది. There's one very important part in this verse. ఈ యొక్క మాటలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఉంది. Yet who knows whether you have come into the kingdom for such a time as this. మరి చివరిలో మనం చూస్తున్నాము ఇందుకొరకే ఈ సమయమును బట్టియే నీవు రాజ్యమునకు వచ్చితివి. I want you to know that tonight that God has called every one of us for such a time as this. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఇటువంటి గొప్ప సమయము కొరకే దేవుడు నిన్ను ముందుగా ఏర్పాటు చేసుకుని పిలుచుకుని ఉన్నాడు. Supernatural opportunities all around us. మన చుట్టూ అద్భుతమైనటువంటి అవకాశములను దేవుడు పెట్టి ఉన్నాడు. We need to be always praying and believing God for supernatural doors to open for us. తన యొక్క అసాధారణమైనటువంటి కార్యాలు మనకి జరగడం నిమిత్తము మన యొక్క హృదయం అనే తలుపులు తెరిచి ఎదురు చూడాలి. And when we live with an expectant heart, God opens the door for us. మనము ఆశించే హృదయముతో తృష్ణగొనే హృదయముతో ఉన్నట్టయితే దేవుడు ద్వారములు తెరిచి మనకు సహాయం చేస్తాడు. Who knows there is somebody sick and you are willing to pray for them, God heals them. మరి ఎవరైనా మన పక్కవారు అనారోగ్యంతో ఉన్నట్టయితే మీరు వెళ్ళి ప్రార్థన చేయగా మీ ఆసక్తిని బట్టి మీ మొరను బట్టి వారిని దేవుడు స్వస్థపరుస్తాడు. Who knows if you help someone, they might come to Jesus. మీరు ఎవరికైనా సహాయం చేసినట్లయితే ఆపదలో వారు మీ ప్రేమను బట్టి దేవునిలోనికి వస్తారు. There's supernatural opportunities all around us. కాబట్టి ఈ అసాధారణమైనటువంటి గొప్ప అద్భుత అవకాశాలు మన చుట్టూ ఉన్నాయి. And after fasting for 3 days and 3 nights, 3 దినాలు 3 రాత్రులు ఉపవాసం ఉండిన తరువాత Esther eventually goes before the king. ఎస్తేరు ఇప్పుడు రాజు ముందుకు వెళుతుంది. In those days, no one could come before the king
without his permission. ఆ దినాల్లో రాణి అయినా సరే రాజుగారి ఆజ్ఞ లేకుండా రాజుగారి ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి అర్హత లేదట. Even the queen could not come before the king without his permission. రాణి అయినా భార్య అయినా రాజుగారి అనుమతి లేనిదే లోనికి ప్రవేశించకూడదు. The queens in those days had a separate palace. కాబట్టి ఆ దినాల్లో రాణిలకు వేరే అంతఃపురము ఏర్పాటు చేసేవారు. But Esther, after praying and fasting for 3 days and 3 nights, కానీ ఇక్కడ ఎస్తేర్ అయితే 3 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత she goes before the king. ఇప్పుడు ఆమె కోటలోనికి రాజుగారి దగ్గరికి వెళ్తుంది. And as Esther is coming before the king, ఇప్పుడు రాజుగారి దగ్గరికి ఎస్తేరు వస్తూ ఉండగా her perfume that she was dipping herself went before the king and the king knew that Esther is around. మరి అంతవరకు ఆమె ఏ సుగంధ ద్రవ్యములతో ఆమె అలంకరించబడి ఉందో ఆమె నడుస్తూ ఉంటుండగా ఆమె వాసన ఆమె కంటే ముందుగా వెళ్ళింది రాజు గమనించాడు. The king extended his scepter and called Esther in. కాబట్టి తన యొక్క రాజదండాన్ని చాపి రమ్మని ఆహ్వానించాడు. When we live a life of worship, friends, ప్రియులారా, మనము దేవుని ఆరాధించే జీవితం కలిగి ఉంటే we're sending a sweet aroma before God. అప్పుడు మనము దేవుని ఎదుట మంచి సువాసనలు వెదజల్లుతున్న వారం When అవుతాం. you ask him of anything, మరి మీరు దేని కొరకు అడిగినప్పటికీ he gives it to you. ఆయన ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. King David was a worshipper. దావీదు రాజు చూస్తే అతను కూడా మంచి ఆరాధికుడు. He would play music, play harp and worship God. ఆయన కూడా 10 తంతుల సితారా వాయిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. అనేక కీర్తనలు రాశాడు. An opportunity came for him to kill the bear and the lion. మరి అతనికి దేవుని ఆరాధిస్తూ ఉంటుండగా ఒక మరి సింహమును అలాగే ఎలుగుబంటిని చంపడానికి అవకాశం వచ్చింది. He was always worshiping God. అతడు ఎల్లప్పుడూ దేవుని ఆరాధిస్తూనే ఉండేవాడు. God gave him a supernatural opportunity to face Goliath. కాబట్టి ఇదే దావీదుకు దేవుడు ఇంకొక సందర్భంలో గొలియాతుని ఎదిరించగలిగే గొప్ప ఆధిక్యతనిచ్చాడు. An opportunity came. This was a very big opportunity. మరి ఈ యొక్క అవకాశం చూస్తే చాలా మహా అవకాశము. Everyone was so scared, but not David. మరి చూచిన వారందరూ గొలియాతును చూసి భయపడిపోయారు, కానీ దావీదు మాత్రం భయపడలేదు. He knew that as he was worshiping, God gave him the power and the strength to kill the bear and the lion. అతడు చిన్నవాడైనా పొట్టివాడైనప్పటికీ తనకు తెలుసు నేను ఆరాధించే దేవుడు గొప్పవాడు, ఆయన నాకు బలమో శక్తి దయచేస్తాడని ముందుకు వెళ్ళాడు. And then he kills Goliath. ఆ తదుపరి ఆ గొలియాతును నేలమట్టం చేశాడు. And when Goliath was killed, he eventually becomes the king. మరి ఎప్పుడైతే గొలియాతు చంపబడ్డాడో మరి తర్వాత రాజుగారి యొక్క మరి మాటల ప్రకారంగా ముందిచ్చినటువంటి ఆ యొక్క మరి వాగ్దానాల ప్రకారంగా రాజు అయిపోయాడు. I want to encourage every one of us tonight. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ఉన్నాను. Be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడండి. Be a man and a woman of worship. ప్రభుని ఆరాధించే స్త్రీ పురుషులుగా ఉండండి. Believe God for supernatural opportunities. మహా అద్భుతమైన అవకాశాలు దేవుడు ఇస్తాడని విశ్వసించండి. God is always looking for that man and that woman who is willing to stand up for God. దేవుని కొరకు నిలబడగలిగే స్త్రీ పురుషుల కొరకు దేవుడు ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాడని గమనించండి. If you stand for God here on this earth, God will stand up for you in heaven. మరి ఇక్కడ గనక మరి నీవు దేన్నైతే బంధిస్తావో దేవుడు అక్కడ పరలోకములో బంధిస్తాడు. His power and his anointing comes upon you. మన మీద నీ మీద దేవుని యొక్క శక్తి అధికారము అభిషేకము లభిస్తుంది. Tonight, friends, God is calling every one of us. ఈ రాత్రికాల సమయంలో స్నేహితులారా దేవుడు మనలందరిని He పిలుస్తున్నాడు. wants to give us supernatural opportunities just like Esther. ఎస్తేరుకి ఇచ్చినట్టుగానే ఒక గొప్ప అవకాశాన్ని మనందరికీ ఇవ్వబోతున్నాడు. He wants to open doors for us. మన కొరకు ఆయన ద్వారములు తెరిచి ఉంచాడు. There's so many people who are waiting to hear the word of God. దేవుని యొక్క వాక్యము వినాలని సువార్త వినాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు బయట. It is not the job of only the leaders and the pastors. సేవకులు నాయకులు మాత్రమే ఈ పని చేసేవారు అనుకోవద్దు. But every one of us who believe on God can stand up by faith and see miracles take ఎవరైతే place. యేసు ప్రభుని విశ్వసించి దేవుని బిడ్డలుగా ఉన్నారో అది ప్రతి ఒక్కరి బాధ్యతగా గమనించి మీరు కూడా ప్రతి ఒక్కరిని రక్షించడానికి Maybe పూనుకోండి. tonight because of your situation you're looking down at yourself. ఒకవేళ మీ యొక్క పరిస్థితులను బట్టి మిమ్మల్ని మీరే తక్కువగా చూసుకుంటున్నారేమో. But there is a man in the Old Testament in First Chronicles 4 verse 9. మరి మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూసినట్టయితే 4వ అధ్యాయం 9వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు. When he was born, his mother named him Jabez. మరి అతడు పుట్టగానే అతడికి
ఎబ్బేజు అని పేరు పెట్టింది తన యొక్క తల్లి. The name Jabez means pain. మరి ఎబ్బేజు అనగా వేదన అని అర్థము. Whenever people called his name, they said pain. మరి ఎవరైతే ప్రజలను పిలుస్తారో మారు పేరు పెట్టి మరి వేదన పుత్రుడా అని పిలుస్తూ ఉండేవారు. Maybe you have a similar name that people call you. ఒకవేళ మీ యొక్క పరిస్థితిని బట్టి అదే పేరుతో మిమ్మల్ని పిలుస్తున్నారేమో. But then there is something that Jabez did. అయితే ఎబ్బేజు ఒక గొప్ప కార్యము చేశాడు. Bible tells us he called upon the living God. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన గొప్ప దేవునికి మొరపెట్టాడని. He said, "Oh, that you would bless me indeed." ఓ దేవా నన్ను నీవు ఆశీర్వదించు అని ప్రార్థించాడు. That you would enlarge my territory. ఓ దేవా నా యొక్క సరిహద్దులను విశాలపరచమని ప్రార్థించాడు. That you would give me supernatural opportunities. కాబట్టి గొప్ప అవకాశము దయచేయమని చెయ్యి చాపి ఆశీర్వదించమని అడిగాడు. That I would not be a pain but a blessing. ప్రభువా నేను వేదన పుత్రుడిగా ఉండకుండా ఆశీర్వాద పుత్రుడిగా ఉండులాగిన సహాయం చేయమన్నాడు. Maybe your parents have named you pain. ఒకవేళ మీ పిల్లలు కూడా మీకు మీ యొక్క తల్లిదండ్రులు కూడా మీకు అటువంటి పేరులే వేదన పుత్రుడిని ఇచ్చారేమో. Maybe your community has called you pain. లేకపోతే మీ యొక్క సమాజము మీరు ఎందుకు పనికిరారు అని పేరు పెట్టారేమో. But I want you to know tonight that if God has called you, అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడే గనుక మిమ్మల్ని పిలిచి ఉండినట్టయితే, if you have God, Jesus in your heart, మీ యొక్క హృదయములో యేసును కలిగి ఉన్నట్టయితే, and if you believe in this living God, ఈ సజీవుడైన దేవుని యందు విశ్వాసం ఉంచినట్టయితే, no matter what name people give you, ప్రజలు నీకు ఏ పేరు పెట్టినా you will be a blessing. నీవు నిజముగా ఆశీర్వాదకరముగా ఉంటావు. Esther stepped out in faith before the king. కాబట్టి ఎస్తేరు కూడా విశ్వాసంతో రాజనగరిలోనికి అడుగుపెట్టింది. She took that supernatural opportunity. కాబట్టి ఆమెకి దొరికిన అవకాశాన్ని వినియోగించుకుంది. She got deliverance for all her people. అంతేకాకుండా రాజుకి మనవి చేసుకోవడం ద్వారా తన ప్రజలందరికీ విడుదల తెచ్చింది. The whole Jewish community was saved because what Esther did. ఎస్తేరు చేసిన ఆ చిన్న పని ద్వారా యూదా సమాజం అంతా కూడా రక్షించబడ్డారు, విడుదల చేయబడ్డారు. David stepped up and believed God. దావీదు కూడా ఒక అడుగు ముందుకు వేసి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, విశ్వసించాడు. He killed Goliath. అందుకే అతడు గొలియాతుని కూడా చంపగలిగాడు. The Israelites were saved. ఇశ్రాయేలీలందరూ అప్పుడు రక్షించబడ్డారు. Would you be like Esther? కాబట్టి ఈ రాత్రి నువ్వు ఎస్తేరు వలె ఉంటావా? Would you be like Jabez? నీవు ఎబ్బేసు వలె ఉంటావా? Would you be like David? దావీదు వలె ఉంటావా? Believe God for supernatural opportunities. మహా అద్భుతమైన అవకాశాలు దేవుడు ఇవ్వగలడని ఆయనందు విశ్వాసం మాత్రం If ఉంచండి. there is a door that is closed in your life, మీ యొక్క జీవితాల్లో ఒకవేళ ద్వారములు మూసివేయబడినట్టుగా ఉండవచ్చు. that if you have divine favor, God's favor in your life, every door would open for you. అయినప్పటికీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ నీ మీద ఉన్నట్లయితే ప్రతి ద్వారము కూడా బంధించిన ద్వారము తెరవబడుతుంది. Believe God for supernatural opportunities. కాబట్టి దేవుడు ఇచ్చే ఆ అద్భుత అవకాశాల యందు విశ్వాసం ఉంచండి. Would you all stand up with me? దయచేసి అందరూ లేచి నిలబడగలరా? Hallelujah. లేచి నిలబడతాము. Thank you, Jesus. యేసు